నమ శివాయ శివాయ నమ వయ నమ శివయ నమ శివా. అందరం కూడా లోపల దేవుని కానీ ఇక్కడ బసవనం కానీ చూస్తూ అట్లనే కండ్లు మూసుకొని ఉండండి. నేను చెప్పినట్లు అనాలి. దయ ప్రార్థన. కండ్లు ఎవరు తెరవకూడదు. అయిపోయే దగ్గర ఓం కరుణామూర్తియగో సర్వేశ్వర. ఓం కరుణామూర్తియగో సర్వేశ్వర. నా చిత్తము సర్వకాల సర్వ అవస్థలయందున మీ పాదాల విందములయందు లగ్నమై అజంజలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి రహతాకాలమున నిద్ర లేచినది మొదలు అరుండు వరకును మనోవాక్యాయములచే ఆ వలన ఎవ్వరికి అపకారము కలగకుండునట్లు ఇతర ప్రాణీకోట్లకు ఉపకారము చేయులగునన్ను సద్బుద్ధిని దయచేయము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని చొరబడకుండునట్లు భయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయ స్వరూప మాయందు భక్తి జ్ఞానం వైరాగ్యం తేజం లంకోరించి శీఘ్రముగా ప్రవృత్తములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే నీ సన్నిధానమునకు కీర్తించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతోను సంగుము. దేవా నీవు భక్త వత్సలుడవు. దీనుల పాలిట కల్ప వృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితివి. ఆ సత్తు నుండి సత్తునకి కొనిపొమ్ము. తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము. మృత్యు నుండి అమృతాతత్వము అందింపజేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము.